హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి క్లైమేట్ చూసారు కదా, అసలు కొండ ఉండిద్దండి మాకు అక్కడ. అసలు కొండ కూడా మొత్తము మంచుతోటి మునిగిపోయింది. అసలు ఏమీ కనిపించట్లేదు, అంత దారుణంగా ఉంది తిరుపతిలో క్లైమేట్ పరిస్థితి అయితే. ఇంకా మన హవి గారు అయితే నిద్ర లేచారండి. నిద్ర లేస్తే వాళ్ళ నాన్న ప్యాంపర్ చేస్తున్నారు. ఇంకా అలా ప్యాంపర్ చేస్తుంటే అలా ఊగుతా ఊగుతా పడుకుంటున్నాడు. నా దగ్గర ఉండడు. వాళ్ళు లెగవగానే వాళ్ళ నాన్న కూడా లెగిసిపోవాలన్నమాట. అయ్యగారు లేచారంటే వాళ్ళ నాన్నగారు కూడా లెగవాలి, లేదంటే ఊరుకోడు. ఈరోజు నేను ఈ వీడియోలో నా నా ఫుల్ డే రొటీన్ అనేది మీకు షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చిన్నగా మంచిగా ఉంటే ఒక కామెంట్ చేయండి, ఒక పాజిటివ్గా, ఒక మంచి బూస్ట్లా అనిపిస్తుంది. ఓకే, నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయి అని చెప్పేసి. సో అది ఇంకా నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా లేవగానే ఫస్ట్ నేను బయట అంతా కూడా క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ముగ్గు పెట్టుకున్నాక ఇంకా ఏ పనైనా చేసుకుంటాను, ఎంత లేట్ అయినా సరే. అంటే ఇంకా ఈ చల్ల క్లైమేట్కి, చల్లదనానికి కూడా ఎర్లీగా లేచి కూడా మనం ఏం చేయలేం కదా. అనవసరంగా లేచిన దగ్గర నుంచి దగ్గు జలుబు అంతే. ఇంకా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే లెగవాలి. ఇప్పుడు నాకు అంత చిన్నపిల్లలు కూడా లేరు కాబట్టి నేను లెగవను. దట్టు నేను లెగిస్తే అవి నాతో పాటే లెగుస్తాడు. అందుకని కూడా నేనైతే లెగవనమాట. లేచిన దగ్గర నుంచి వాళ్ళ నాన్న లేపుతాడు, లేదంటే బయటికి తీసుకుపోమంటాడు. ఈ చల్లదనానికి వెళ్ళి అనవసరంగా దగ్గు జలుబు తెచ్చుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేనైతే మ్యాక్సిమం లెగవనమాట, ఇంట్లోనే ఉంటాను. సో 7:30 అట్లా అయితేనే బయటకు వస్తాము మేము. మా నాన్నగా బ్రష్ కూడా చేసుకోవద్దా? ఎల్లు ఎల్లు ఇంకా ఆ నడకేందో నువ్వేందో మళ్ళీ నీకు చెప్పులు. అరే నేను అడ్డం వచ్చానా? వెళ్ళు, ఎక్కడికి వెళ్తా? అడ్డం వచ్చానా? వెళ్ళు, బాయ్ బాయ్. ఇంకా బయట పని అంతా అయిపోయిన తర్వాత లోనకు వచ్చి ఇంకా దుప్పట్లు అవి కూడా మడత అయితే పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ కూడా పెట్టుకోవాలి. ఈరోజు టిఫిన్ కూడా ఈజీ టిఫినే కాబట్టి ముందు నేను ఫస్ట్ లెగవగానే ముందు బయట అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాతే నేను బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాను, లేదంటే చేయను. అదేంటో ఇంకా అలాగ అలవాటు అయిపోయిందండి నాకు. ఇంకా మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ అంతే ఉంటారేమో, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే చిన్నపిల్లలు ఉంటే ముందు బాక్స్లే ప్రిపేర్ చేయాలి, అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి. ఇక్కడ నేను ఒక పని చేస్తూ ఉంటే నా వెనక హవి ఇంకొక పని చేస్తూ ఉన్నాడు. బుక్స్ తీసుకొస్తాడు, చెప్పమంటాడు, అటు పడతాడు ఇటు పడతాడు. ఈ నడవడం వచ్చిన దగ్గర నుంచి ఒక బాధ అండి. నడవకపోతే దేవుడా నడవలేదో అన్నాను. నడవడం వచ్చిన దగ్గర నుంచి అటెళ్ళి పడతాడు, ఇటెళ్ళి పడతాడు, ఆ దెబ్బ తగులుచుకుంటాడు, ఈ దెబ్బ. అసలు ఆ చిన్న పిల్లలతోటి చాలా కష్టమండి. ఇక్కడ చూసారు కదా, కెమెరా చూశాడు. కెమెరా చూసి ఆ కెమెరా దగ్గరకు వచ్చేసి కాలుతో కొడతాడు, లాగుతాడు. అబ్బా, నేను వీడియో షూట్ చేద్దామంటే ఎక్కడ చేయిస్తాడు. కొన్ని ట్రైపాడ్ పెట్టాను అనుకోండి, ట్రైపాడ్ అంతా లాగేస్తాడు. అసలు చాలా కష్టము. మా వారిని కనీసం బ్రష్ కూడా చేయనివ్వడు అనమాట. అలాగా ఇంక మా వారు ఒకసారి బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి నీళ్ళు పోసుకొని రెడీ అయ్యి వచ్చేస్తారు. ఎందుకంటే ఇంకొకసారి వచ్చారంటే ఇక బాబుని ఎత్తుకున్నామంటే ఇంకా కదలనివ్వడు అనమాట. మా వారు పూజ చేసేసుకుంటారు కాబట్టి నేను ఆయన రెడీ అయ్యేలోపు ఇల్లంతా కూడా ఊడ్చేసుకొని మోపది పెట్టేసుకుంటాను. ఇంకా చూస్తున్నారు కదా మన హవి గారు, ఆ గదిలో నుంచి ఈ గదిలోకి, ఈ గదిలో నుంచి ఆ గదిలోకి అసలు తిరుగుతూనే ఉంటాడు, పడిపోతూనే ఉంటాడు. ఇక వాకింగ్ అనమాట. అంత వాకింగ్ చేస్తారు నిజంగా. చిన్నప్పుడు అందుకే మనం సన్నగా ఉండేవాళ్ళేమో. ఇప్పుడేమో ఎక్కడ కూర్చుంటే అక్కడే కదలడానికి కూడా బద్ధకం మనకి, అందుకే ఒళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లాగే ఉంటే మనకి ఎప్పుడూ సన్నగానే ఉంటాం, కానీ అంత ఓపికలు ఉండాలండి. కానీ మన బాడీని మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇంకా వీడియో షూట్ చేయట్లేదు, లాగేసుకున్నాడు. ఇక అమ్మో ఫోన్ ఎక్కడ పడేస్తాడో, అది కాక మాప్ చేసి ఉంచాను, తడిగా ఉంది, జారిపోతాడని ఒక టెన్షను. అసలు ఎక్కడ వదులుతున్నాడండి, అటెళ్ళు వస్తున్నాడు, ఇటెళ్ళు వస్తున్నాడు, ఫోన్ మాత్రం మర్చిపోవట్లేదు. అబ్బా, నాకైతే నిజంగా చుక్కలు చూపిస్తున్నాడు అవి. చిన్నపిల్లలతో బ్లాగింగ్ అంత ఈజీ కాదండి బాబోయ్. చిన్నపిల్లలతో ఎంత టైంపాస్ ఉంటుందో, వాళ్ళు అల్లరి చేసినప్పుడు అంత ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది నాకైతే. ఇంకా అలా అవుతుంది నా మార్నింగ్. ఫోన్ ఇచ్చాడు, తీసా ఫోటో. ఓకేనా? చూసుకుంటావా ఫోటో చూసుకుంటాడంటే ఎంత లేడు. బాయ్.
వెరీ గుడ్ బాయ్. ఓహో, దానిలో ఇది జీలకర్ర కూడా తెచ్చారు. చెరుకులు మొన్న ఎత్తికాం దొరకలా. మొన్న భోగి పళ్ళు రోజు ఎత్తికామా దొరకలా అసలు. ఇప్పుడు మనకి ఇక్కడే దొరికినాయి రోడ్డు మీదే. అసలు ఎంత బారుకు చూసాము, ఎక్కడా లేవు. పోయినసారి తిన్నాం ఇవి వేరేయా. ఓకే. మా మావయ్య మార్నింగ్ వాకింగ్ లాగా వెళ్ళి న్యూస్ పేపర్ కావాల్సిన సరుకులు అన్నీ కూడా తీసుకొని వస్తారు. ఇంకా రాగానే టీ అయితే పెట్టేసి ఇద్దాము. మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది కదా మా అత్తయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళకి. అత్తయ్య వాళ్ళు తాగేశారు, ఇంకా మావయ్యకి ఇప్పుడు పెడుతున్నాను. అంటే ఆల్రెడీ పెట్టున్నే, జస్ట్ హీట్ చేసి ఇచ్చేస్తాను, వేడి చేసేసి ఇచ్చేస్తాను. ఇంకొక పక్కన పులిహోరకైతే అన్నం అది కూడా స్టవ్ మీద పెట్టేశాను, ఇంకా అది ఉడుకుతుంది. ఇంకా తినడమే. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవాళ పులిహోరే కాబట్టి పెద్ద కష్టమేం కాదు. ఇంకా అన్నం ఉడికాక అది ఆరబెట్టేసుకొని నిమ్మకాయ రసం అది పిండుకుందాం, నిమ్మకాయ పులిహోర చేసుకుందాం అని చెప్పి ఇంకా టీ అయితే మరగబెట్టేసి మామయ్యకి ఇచ్చేస్తున్నాను. ఇంకా మామయ్య తాగేసి కొంచెం రెస్ట్ తీసుకునే లోపు గబగబా నిమ్మకాయలు అవి కూడా పిండేసుకొని ఇంకా అన్నం కూడా ఆరబెట్టేశాను. ఆరబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అన్నం ఆరేలోపు ఇవన్నీ చేసి తాలింపు దినుసులతో తాలింపు వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం మేము వారానికి ఒకసారి లేదా 2 వారాలకు ఒకసారి అయినా పులిహోర అనేది తింటానే ఉంటాము. ఎక్కువగా నిమ్మకాయ పులిహోర చేసుకుంటాము, చింతపండు పులిహోర తక్కువ. మొన్న మేము సంక్రాంతి రోజు చింతపండు పులిహోర చేసుకున్నాం, చాలా బాగా వచ్చింది. ఆ రోజు నాకు బాగా నచ్చింది, మా అత్తయ్య చేశారు, చాలా చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా చింతపండు పులిహోర మన గుడుల్లో అయితే ఎక్కువగా చింతపండు పులిహోరే పెడతారు. ఇంక ఇంట్లో ఏంటంటే నిమ్మకాయ పులిహోర ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా, నిమ్మకాయలు ఉంటాయి, పాడు కూడా అవ్వకుండా ఉంటాయిలే అని చెప్పి కూడా చేస్తూ ఉంటాం. నిన్న మామయ్య వస్తూ నిమ్మకాయలు తీసుకొచ్చారు, అందుకే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నాము. సో అది ఇంకా అన్నం అనేది బాగా ఆరాలి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసం పోసాము అంటే కనుక చేదు వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడైనా కానీ ముందు మనకి నిమ్మకాయ రసం అనేది అన్నం ఆరిన తర్వాతే పోసుకోవాలి. ఇంతలోపు నేను ఒక పక్కన తాలింపు దినుసులు అయితే వేపేసుకున్నాను. వేరుశనగపప్పులు మా అత్తయ్య తినరు, అందుకని నేను వేరుశనగపప్పులు అనేది వేపేసి పక్కన పెట్టుకున్నాను. తాలింపు వేసేసిన తర్వాత అన్నీ కలిపేసి అత్తయ్య వరకు ప్లేట్లోకి తీసేసి ఇంకా అప్పుడు మేము వేరుశనగ పప్పులని ఏపిని కలిపేసుకుంటాము. ఇక్కడ క్యాబేజీ చాలా సన్నగా తరుగుతున్నారు. ఎందుకు అంటే క్యాబేజీ కూర ఎగ్గుతో చేసుకుందామని. ఇంకదిగోండి పులిహోర అయితే రెడీ అయింది, ఇంకా అందరం తింటున్నాము. క్యాబేజీ కోడిగుడ్డు పొరుటు చాలా బాగుంటుంది. అంటే మనము ఉల్లిపాయల బదులు క్యాబేజీ వేసుకోవడమే. క్యాబేజీ అంతా మగ్గినాక దానిలో గుడ్లు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మా వారికి ఆ రెసిపీ అనేది చాలా బాగా నచ్చడం వల్ల ఇంట్లో క్యాబేజీ ఉంది కదా, మార్నింగే ఇంకా మామయ్యతోటి గుడ్లు తెప్పించి అది వండుతున్నాం. నేను షింకులో అంట్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను, చాలా అంట్లు వచ్చేసాయి. ఇంకా అత్తయ్య కుక్ చేస్తూ ఉంటే నేను ఈ పనులు చేసుకుంటున్నా. చెరొక పని చేసుకుంటే పని అనేది తగ్గుతుంది కదా అందరికీ. ఇద్దరు మ్యాచింగా బొజ్జోవాలి ఇంకా. సరేనా, ఉష్ పోసుకున్నావు కదా, బాయ్ బాయ్ చెప్తున్నాడు చూడు. హవీకి ఫ్రెష్ చేపిచ్చేసాము, ఇంకా వంట కూడా అయిపోయింది. మా వారికి ఇంకా బాక్స్ పెట్టద్దులే, మీటింగ్ కూడా లేదు, బట్ ఇంట్లోనే తినేసి వెళ్తాను ఒకసారి, ఇంకా నాకు బాక్స్ వద్దని చెప్పారు. రోజు క్లైమేట్ ఇలా ఉండడం వల్ల మేము బట్టలు వేస్తే ఒక 2 days ఆరుతున్నాయండి. నిన్న తీసేసాను కదా, ఇంకా అవి మళ్ళీ అక్కడ ఆరబెట్టాను. మీటింగ్ లేదనుకుంటే మళ్ళీ మీటింగ్ ఉందని చెప్తారు. ఇంకా ఫోన్లో నుంచి అటెండ్ అవుతున్నారు. బాబు అయితే పడుకున్నాడండి. ఇక బాబు పడుకున్నాడు కదా, మామయ్య చెరుకులు తీసుకొని వచ్చారు. చాలా రోజులైంది చెరుకులు తిన్నాను. మొన్న భోగికి కూడా నేను చెరుకులు వెతికానండి, అస్సలు దొరకలేదు. ఈరోజు మామయ్య తీసుకొచ్చారు, ఒక గడ తీసుకొచ్చారు, అది 50 రూపీస్ పడిందంట. 6 ముక్కలు వచ్చాయి. ఇంకా తిందాము వెళ్ళి ప్రశాంతంగా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే తింటూ ఉన్నాను. బాబు లేచాడు అనుకోండి, నన్ను తినేవాడు, ఆయన తినడు, నన్ను ఏం చేయనివ్వడు. అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఇక్కడ నుంచొని ఫ్రీగా తింటా ఉన్నాను. చిన్నప్పుడైతే తిరునాళ్ళు అప్పుడు ఇప్పుడు తినడమే, కానీ ఇప్పుడైతే ఎక్కడ తింటే పళ్ళు ఉడతాయి అన్నంత భయం వేస్తుంది. అంత డెలికేట్ అయిపోయినాయి బాడీలు.
ఏంటోనండి, చిన్నప్పుడే బాగుండు, చిన్నప్పుడు రోజులే చాలా చాలా బాగుండు అనిపిస్తుంది నాకు. నిజంగా చిన్నపిల్లని అయిపోతే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ చిన్నగా ఉన్నప్పుడేమో పెద్ద అయిపోవాలనిపిస్తుంది, పెద్దగా ఉన్నప్పుడేమో చిన్న అయిపోవాలనిపిస్తుంది. ఏంటో మరి మనుషులు ఎప్పుడు ఎలా ఉంటాం అది మాత్రం నచ్చదు కదా. సో చెరుకు మాత్రం అంత తీయగా లేదు, పర్లేదు స్వీట్గానే ఉంది కానీ చాలా తీయగా లేదు. ఇక అలాగే తిన్నాము. తిని తిని నాకు ఏమైపోయిందంటే నాలుకో పక్కన కొట్టుకుపోయింది. అయినా కూడా మనం ఆగం కదా, తినేస్తూనే ఉంటాము. మేము అదివరకు విజయవాడలో వేరే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మా మామయ్య చెరుకులు తీసుకొస్తే పోటీలు పడి రోజుకి 5-6 తినేసేవాళ్ళం అనమాట. అలాగా ఇంకా చెరుకు తినేసినాక అప్పటికి ఒక 11:30 అట్లా అవుతుంది. మా వారు ఇంకా భోజనం పెడితే నేను స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతానన్నారు. ఇంకా క్యాబేజీ కోడిగుడ్డు పొరట్లోకి ఎగ్ ఆమ్లెట్ కూడా వేసుకుందామని చెప్పారు. ఇంకా అందుకే కొన్ని ఎగ్స్ పక్కన పెట్టుకొని ఇంక ఇప్పుడు ఇలాగ హాఫ్ బాయిల్ లాగా అయితే వేసుకుంటాం. జస్ట్ ఆయిల్ వేసేసి ఎగ్ వేసి దానిలో లైట్గా ఉప్పు కారం చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకు కానీ ఇలాగ కంటే కూడా మన ఉల్లిపాయలు ఉప్పు కారం అన్నీ కలుపుకొని వేసుకుంటాం కదా ఆమ్లెట్, అదంటేనే చాలా ఇష్టము. ఇంకా మా పెళ్ళైన దగ్గర నుంచి మా వారు ఇది నేర్పించారు. సర్లే ఇది ఈజీగా ఉంది, మా వారు కూడా తినరు కదలే అని చెప్పి నేను ఇలాగే వేస్తూ ఉంటాను. కానీ ఉల్లిపాయలతో నాకు ఎందుకో నచ్చుతుంది. ఇంకా ఒక పక్కన ఇది వేస్తూనే మా వారికి భోజనం కూడా పెడుతున్నాను. ఇంకా ఆయన తినేసి బయలుదేరిపోతారు. బాబు పడుకొని ఒక 1 అవర్ పైనే అవుతుంది, కానీ ఇంకా నిద్ర అయితే లెగవలేదు. ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది, అందరం రెడీ అయిపోయాం, ప్రశాంతంగా ఉన్నామన్నమాట. సో అదండి, ఇలా జరుగుతుంది రోజంతా. రోజు ఒకేలా ఉంటుంది కదా, బోర్ కొట్టదా అనిపించదా అంటే ఏముండదండి, నాకైతే ఏం బోర్ అనిపించదు. ఇంకా మా వారు భోజనం చేసేసి వాళ్ళ అబ్బాయికి ఓ ముద్దులు పెట్టుకొని అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంకా నిద్ర లెగిస్తే ఇంకా మామూలుగా ఉండదు కదా, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అవి నిద్ర లేచాడు. ఎక్కడికి వెళ్తావు? ఆర్చ్ వెళ్తావా? తాత పిలు, తాత కార్తీ తాత, నాకు మూతి పగిలింది కదా తాత, నన్ను బయటికి తీసుకెళ్ళు తాత. వద్దా? అవికి అన్నం పెడుతూ ఉన్నాను, సడన్గా ముందుకు పడిపోయి మూతి కింద అయితే పగిలిపోయింది. కొంచెం బ్లడ్ వచ్చింది, తర్వాత నార్మల్ అయ్యాడు. మేమందరం కూడా భోజనం తినేసాము. తినేసిన తర్వాత సడన్గా అత్తయ్య డీమార్ట్కి అయితే వెళ్ళి బ్లాంకెట్స్ అవి తెచ్చుకుందామని చెప్పారు. ఎందుకంటే మా దగ్గర ఉన్న బ్లాంకెట్స్ అన్నీ కూడా చిరిగిపోయినాయి. ఎప్పుడో మేము పూణేలో ఉన్నప్పుడు మా మ్యారేజ్ కాకముందు అప్పటి దుప్పట్లు అనమాట. వాడి అవన్నీ అరిగిపోయి చిరిగిపోయినాయి. బట్ మా వారు ఎందుకు వాడుతున్నారంటే ఆయనకి చిన్న దుప్పట్లు కొంచెం హైట్ ఉంటారు కదా, దానివల్ల ఇబ్బంది అయిపోవడం వల్ల ఇంకా అవే అలాగ వాడుతూ ఉన్నాం. మాకు ఇంకేం అనిపించట్లేదు. కానీ అత్తయ్య ఇలా చూసి నాకు నచ్చలేదు, ఇలా కాదు, మామయ్యని అడిగాను వెళ్దామని అయితే అన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇక్కడ అన్ని బొమ్మలు వేసాను ఆడుకుంటాడని చెప్పి ఇంక ఇవన్నీ కూడా తీసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్తే వచ్చేటప్పటికి లేట్ అయినా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. అప్పటికే టైం ఒక 2 అలా అవుతుంది. ఇంకా చూడండి ఎంత కష్టపడి సర్దినాక ఈ సర్దినందుకు ఏడుస్తున్నాడు. అక్కడ వేసి ఉన్నంతసేపు ఆడడండి, మనం తీస్తే మాత్రం నేరం. చూసారు కదా, అసలు గందరగోళం చేస్తుంది. సరే అని చెప్పి అక్కడి వరకు క్లీన్ చేసి మళ్ళీ కింద అయితే బొమ్మలు వేసాను. ఈ పిల్లలతోటి మనం గెలవలేమండి అసలు. మా మామయ్య ముందే రిస్ట్రిక్షన్స్ పెట్టారు అత్తయ్యకి, ఎందుకంటే అత్తయ్య షాపింగ్ మామూలుగా ఉండదు, అవి ఇవి అన్నీ కావాలంటారని చెప్పి. ఏమి తీసుకుంటానంటే నేనైతే రాను అని చెప్పి అయితే చెప్పారు. సరే ఓన్లీ బ్లాంకెట్సే అని చెప్పి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము. బాయ్ నానా. ఎక్కడికి వెళ్తున్నావు? డీమార్ట్కి వెళ్తున్నావా? లిఫ్ట్లోకి వెళ్తున్నాడు ప్రస్తుతానికి. వెళ్ళిపో. నన్ను తీసుకెళ్ళవా? అమ్మొద్దా? అమ్మకు బాయ్ బాయ్. రా అని కూడా అంటలేదు. సర్లే బాయ్. సర్లే వెళ్ళిపోతున్నా నేను. డీమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇంట్లో బ్లాంకెట్స్ అవి బాగా పాడైపోయినాయి. ఇంకా అత్తయ్య వాళ్ళు తీసుకుంటామన్నారు డీమార్ట్కి వెళ్దామని. ఇంకా అందుకని ఇప్పుడు అనుకుని సడన్గా స్టార్ట్ అవుతున్నాము. మాకు కారుకి ఎదురు ఓనర్ అంకుల్ వాళ్ళ కార్ అయితే పార్క్ చేస్తుంది. అందుకే నేను స్టెప్స్ దిగి వచ్చి ఓనర్ అంకుల్ వాళ్ళకి చెప్దామని ఆగాను ఇక్కడ. మా అత్తయ్య వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు. ఇక ఆ కారు తీస్తే మేము కారు తీసుకొని స్టార్ట్ అవుతాము. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ ఒక 2:30 అయిపోతుంది. సో అది ఇంకా ఎంతసేపు పట్టిద్దో తెలీదు. డీమార్ట్ కదా, చాలా టైం పట్టిద్ది. ఆడవాళ్ళతో వెళ్తే ఇంకా అంతే, బిల్లు మామూలుగా ఉండదు. అవునా?
అంటే అప్పుడు స్టార్ట్ చేయాల. ఎందుకు వెళ్తున్నావు అవి చెప్పే. చూడు హలో చెప్పడానికి రాజావి ఎందుకు అమాయకం. డీమార్ట్కి నార్మల్ వీక్ డేస్లో వస్తే ఇంత ఖాళీగా ఉంటుంది, నిజంగా చాలా ఫ్రీగా అనిపించింది నాకు. వీకెండ్స్లో వచ్చి రష్లో జనాలు గందరగోళం, గాల అడగదు, తోపులాట అలా ఉంటుంది. మళ్ళీ అది హవితో కాబట్టి ఇంత తక్కువ రష్ ఉన్నప్పుడు వెళ్ళడం చాలా బెటర్. నిజంగానే తక్కువ మంది ఉన్నారు, చాలా పీస్ఫుల్గా అనిపించింది డీమార్ట్లో నాకైతే. అంటే ఎక్కువ హడావిడి ఉండదు, ఎక్కువ మనుషులు ఉండరు, మనము వెయిటింగ్ చేయాల్సిన పని ఉండదు. ఈవెన్ మనం బిల్లు దగ్గర కూడా వీకెండ్స్లో అయితే చాలా వెయిట్ చేయాలి. అది కామన్. ఎక్కడికి రావాలి పిలుస్తున్నా. ఇక్కడ ఈ క్లచెస్ ఇవన్నీ బాగున్నాయి కానీ తీసుకున్నా ఎక్కువగా వాడనులే అని చెప్పి అలా చూస్తూ ఉన్నాను. బట్ ఆడవాళ్ళం కదా, జ్యువెలరీ కనిపించినాయి అంటే మనం ముందు జ్యువెలరీ దగ్గరికి వెళ్ళి కనీసం కళ్ళతో అయినా చూడాలి కదా, అది అన్నమాట. ఎవరు రావాలి? నేనేనా? మేము డైరెక్ట్గా బ్లాంకెట్స్ దగ్గరికే వెళ్ళిపోయాము, ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఇంకేం చూడలేదు. ఈ బ్లాంకెట్ అయితే 1000 రూపీస్ అంట, చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. ఫస్ట్ అదైతే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాము, అంటే తీసుకుందామని తీసుకున్నాము. బట్ లాస్ట్కి ఏమేమి తీసుకున్నాం, బిల్ ఎంత అయింది అనేది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. సో బిల్ అనేది చెప్పను, గెస్ట్ చేయండి, నేనేమేమి తీసుకున్నానో మాత్రం చెప్తాను. సో అది ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మేము చేసిన షాపింగ్ అంతా కూడా మీతోటి షేర్ చేస్తాను. మధ్యలో అబ్బాయి గారు వస్తుంది. వీళ్ళేమైనా దుప్పట్లు తీసుకుంటా ఉంటే ఈ అబ్బాయి గారు ఇక్కడ ఉన్నారు. ఏంటి అది తీసుకుంటున్నావా? తీసుకున్నావా? నాదా నీదా? ఇద్దరిది ఇట్లా తీయట్లేదా? సరే ఎందుకంటే ఇదిగో శృతి ఇచ్చింది, అవి ఫోన్లు కావాలంట. ఏంటి నీకు మెత్తటి ఏమైనా కావాలా? తీసుకుందామని. ఓకే సైజ్ చూడు, ఇదిగో పక్క మీద వేసుకున్నా. దుప్పటిని కాదు, మమ్మల్ని కూడా చూపించాలి ఇప్పుడు కాదు, వీడియో చిన్న పక్కన వచ్చింది. ఇందుకు ఏ కలర్ తీసుకుంటున్నారు? ఇక్కడ పక్కన పెట్టారుగా అన్నీ. ఏంటి వచ్చేసాడు ఆయన? ఏంటి ఇది కూడానా? అది నచ్చిందా? అది కామన్గా ఉంది అత్తయ్య, పెట్లుగా. ఇది చూడండి ఒకసారి. నేను తీస్తారండి. మీకే ఇవి బాగున్నాయి, అది కామన్. ఓకే ఆ పెట్లు అనేవి కదా కామన్గా ఉంది. మనమే సరిపోయాం వాళ్ళకి వెళ్ళడానికి. వెళ్తారా ఇటు వెళ్తాం తెలియదు. జరగకుండా ఉండే మ్యాట్లు మనం తీసుకున్నాం. ఇవన్నీ 4-6. ఇది కూడా అంతే పెద్దదే. మొత్తం అన్నీ ఓడబెట్టి పెట్టాం. నేను మొత్తం తీసేస్తాను, వీళ్ళు వరుసనే పెట్టి చేస్తున్నాను. అత్త కూడా
మొత్తం అక్కడ ఖాళీ. బ్లాక్ ఏంటో అది ఎంత కాస్ట్ మొత్తం ఖాళీ. పెద్ద దుప్పటి అయ్యి అవి కూడా రేట్ ఎక్కువ ఉంటాయి. ట్రాలీలో ఖాళీ లేదు. ఇంకేముందు అయిపోయింది అయ్యో. ఇది పెడతా ఉండాలి ఇక తల్లికి. ఇది పెద్దదే. కంఫర్టబుల్ ఏదన్నా చూడు. కూర్చున్నాడు ప్రస్తుతానికి. కుదరలేదు శృతి. ఏంటో వదిలిపోతున్నట్టున్నాడు. తీస్తా మరి అదే నేను ఎత్తుకుంటాలే. తాతాలి. ఇప్పుడు కూర్చోబెట్టు. ఎదరికెళ్తే కాళ్ళకి అది వెనక షర్ట్ లాగా వెళ్దామా? అయినా తాత దుప్పట్లు కొనిచ్చాడు కదా, ఇంకా అలగకూడదు. వెళ్ళాలన్నాక ఆ మాత్రం. మేము షాపింగ్ చేసి ట్రాలీతోటి వెళ్ళిపోతాం. బాయ్ హవి. నాన్న బాయ్. ఏమన్నా ఎక్స్ప్రెషన్ ఇవ్వే. అయ్యా అయ్యా బాయ్ చెప్తున్నా. కమ్ కమ్. ట్రాలీలో తోసుకుంటూ మా బాబుని మేము మొత్తానికి ఒక 3,500 4,000 షాపింగ్ అయింది అన్నమాట. కార్ భలే ఉందా నాన్న. ఈ కూర్చోవడం మాత్రం భలే సెట్టింగ్ అయింది నీకు. బాగుందా బాగుందా హవి? మన కార్ ఏది నానా? మన కార్ ఏదమ్మా? మన కార్ ఏది? ఇంతకు వీడియోలు తీసుకున్నారు అసలు మీ ఇద్దరు ఏమన్నా? దానికి అప్పచెప్పా పిల్లలు నేను తోసుకెళ్తున్నా. బాయ్. ఇక్కడే ఈ బండిలో కూర్చొని ఉంటావు. ముందే మనకి స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం వల్ల మనం ఎక్కువ షాపింగ్ చేయలేకపోయాము. ఏంటి అత్తయ్య మీకు ఎలా అనిపిస్తుంది? బాగోలేదు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? బాగోలేదు. ఏనా నీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? ఇక ఆయనకి ఇష్టమైనవి వచ్చినాయి. అంటే ఓన్లీ దుప్పట్ల వరకు వెళ్ళి చూసుకొని రావడం. ఈ ముగ్గురు ఆడాలం వచ్చి ఏమి చూడలేకపోవడం. బాగా తగ్గింది గాలి. మళ్ళీ మధ్యలో మనం ఎప్పుడు వెళ్ళాం బయటకు కారులో? గుడికి వెళ్ళామా? ఇక్కడికి వినాయకుడి గుడికి వెళ్ళామా? హాస్పిటల్కి కూడా వెళ్ళాంలే. వాడాంలే బాగానే. నేను దగ్గుకి కారే తీసాను ఆ రోజు. వాన పడుతుంది. దగ్గు అంటే న్యూ ఇయర్కి ముందేగా. న్యూ ఇయర్కి ముందేనా? దగ్గు న్యూ ఇయర్కి ముందే. మరి న్యూ ఇయర్ కోసమే కదా మీరు కేక్ కోసం 2 టాబ్లెట్లు కూడా దాచిపెట్టుకున్నారు. నిజమే. హాస్పిటల్కి వెళ్ళాం చిన్నానికి. అంతే, ఆయన కోసమే కారు తీసాం. మేము హాస్పిటల్స్ అంతా మేము బైక్ మీదే తిరిగాము. అంటే ఎలా ఉంటుంది? అమెరికన్ డ్రై ఫ్రూట్ అదొకటి ఇవ్వండి. ఇదిగోండి అత్తయ్య, చిన్న అత్తయ్యకి. మరి పిల్లోడు ఉన్నాడుగా, నాకు తెచ్చుకుంటా. డ్రై ఫ్రూట్ తీసుకున్నా ఫస్ట్ టైం ట్రై చేయాలి. ఇక పొడుకోవాలా? బొజ్జో బొజ్జో. నేను రాను, నువ్వే బొజ్జోవాలి. యాషాలు వేస్తున్నావా? వస్తున్నా నాగు. షాపింగ్ అయితే చేసుకొని వచ్చాను టీ టయానికి. ఎక్కడికి షూస్ పట్టుకొని తిరుగుతావు? బాత్రూంలోకి వెళ్తావా? ఏం చేస్తావు బాత్రూంలో? రావాలి. తలపేస్తున్నావేంటి? బయటికి రా, దుప్పట్లు చూద్దారా. దుప్పట్లు ఓపెన్ చేద్దారా? ఏమేమి తీసుకొచ్చాను చూద్దారా. రా. తలుపేసుకుంటున్నాడు. ఆ డోర్ స్టాపర్ లేకపోతే డోర్ పడిపోయిద్ది. అసలు తోసేస్తున్నాడు. సర్లే బాయ్, పదండి మనం మళ్ళీ కారులో వెళ్ళిపోదాం. అవి ఒక్కడే ఇంట్లో ఉంటాడు. ఈ ఒక్కొక్క దుప్పటి 500 పడింది కదా.
ఒక్కటి 500 ఇది 499. అదే దా ఫైనల్గా మేము డిమార్ట్కి వెళ్ళి ఏమేమి షాపింగ్ చేశానో ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ దుప్పటండి, చాలా బాగా నచ్చింది నాకు ఇది. అది వచ్చేసి 4x6, ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి 6x6. చాలా పెద్ద దుప్పటి, చాలా బాగుంది. బట్ మేము డార్క్ కలర్ తీసుకుందాం అని చెప్పి లాస్ట్కి లైట్ కలర్స్ తీసుకొని వచ్చేసాము. ఫస్ట్ నేను బ్లూ తీసుకున్నాను కదా, అదైతే 1000 రూపీస్. ఇదైతే కొంచెం తక్కువకి వస్తుందని చెప్పి ఇదే తీసుకున్నాను. బట్ ఆ బ్లూది చాలా బాగుంది, తీసుకుంటే బాగుంది అనిపించిన తర్వాత. బట్ ఇట్స్ ఓకే, ఇవన్నీ అయితే 4x6. ఆ ఒక్కటి మాత్రమే పెద్దది. ఇది వచ్చేసి ఒక ఏమంటారు దీని కలర్ కూడా నాకు చెప్పడం రావట్లేదు, ఆ కలర్ అనమాట. కానీ చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అదైతే అత్తయ్య తీసుకొని వెళ్తారు. ఇంకా దాని తర్వాత ఇదండి, ఇది నాకు బాగా నచ్చింది. ఇది ఒక డార్క్ బ్లూ, చాలా చాలా బాగుంది, క్లాస్గా ఉంది. వేసుకున్నా కూడా చాలా లుక్ వస్తుంది అనమాట మనకి, బెడ్కి కానీ కప్పుకున్నా కూడా. అవి కాకుండా ఇంకా నేను బెడ్షీట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాము. 4x6 బెడ్షీట్స్. ఇవి వచ్చేసి 199 అయితే పడ్డాయి. ఇంకా పిల్లో కవర్స్ కూడా తీసుకున్నాను, ఒక 2 జతలు తీసుకున్నాను. ఒక్కొక్కటి 49 రూపీస్ అయితే పడ్డాయి, అంటే 98 రూపీస్ అనమాట జత. సెట్లు వచ్చాయి 2 కలిపి, ఇంకా 2 జతలు తీసుకున్నాను. ఇక్కడ పెద్దగా ఏం లేవండి, నేను పెద్దగా పట్టించుకొని ఇంట్లో అవి ఉండాలి ఇవి ఉండాలని చెప్పి, అంటే ఉండేది ఇద్దరమే కదా అని చెప్పి లైట్ తీసుకుంటాను. ఇంకా కిచెన్లోకి అని చెప్పి ఇవైతే తీసుకొచ్చాము, అన్నీ క్లీన్ చేయడానికి. మనం చెయ్యి అనేది యూజ్ చేయకుండా ఇదైతే వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుందని చెప్పి. ఇది వచ్చి మాకు 49 రూపీస్ పడింది. ఇక్కడికి ఒకటి, విజయవాడకు ఒకటి అని చెప్పి అయితే తీసుకున్నాము. అవి కాకుండా ఇవి వచ్చేసి స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్స్ ఏవి ఉన్నాయి కదా, ఈ కిచెన్ అదంతా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇవి కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకొని వచ్చాను. ఇది కూడా నాకు ఒక 49 69 పడిందండి, గుర్తులేదు. అది తర్వాత బిల్లు చూడాలి. దీని మీద అయితే ఒక రేట్ ఉంది, బిల్లులో వేరేగా ఉంటుంది కదా. ఇంకా 4 అయితే వచ్చాయి. ఒక 2 నేను తీసుకొని ఒక 2 అత్తయ్యకి ఇచ్చేస్తాను. 4 మేమేం చేసుకుంటాం, ఇవి రీయూజబులే కాబట్టి 2 మాత్రం ఉంచుకుంటున్నాను. ఇంకా షేర్ చేసుకుంటున్నాం అనమాట, చెరొకటి అని చెప్పి. సో అదండి మా ఈరోజు అంతా ఇలా జరిగింది. ఇక్కడితో వ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నాను. ఈవినింగ్ పెద్దగా ఏం పని లేదు, జస్ట్ అన్నం కుక్ చేసుకొని తినేయడమే. ఇంకా తర్వాత ఇంకా అల్లరి అది అంతా కామన్ కదా పిల్లోడితోటి. ఆల్రెడీ మీకు ఈవినింగ్ వ్లాగ్స్ అవి షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కింద కామెంట్స్లో సజెషన్స్ చేస్తూ ఉండండి. దానివల్ల నేను కూడా ఆలోచించి మీతోటి షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి సాప తీసుకున్నాము. ఇది 349 అయితే పడింది మాకు. అండ్ ఒక సిజర్ కూడా తీసుకున్నాం. సిజర్ షార్ప్గా లేదు, అందుకని చెప్పి ఒక సిజర్ కూడా అయితే తీసుకున్నాము. అలా అయితే ఇంకా ఈరోజు మాకు అలా బిల్ అయిపోయింది. బిల్ అంతా ఏందో గెస్ చేయండి. బిల్ అంతా కూడా మా మామయ్యకి అయిందనమాట. సో ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.